గుంటూరు జిల్లా వైసీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా జైలు కారాగారంలో మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పరామర్శించిన అనంతరం మీడియా ద్వారా ఆయన మాట్లాడారు. విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేశారని, తప్పుడు సాంప్రదాయానికి బీజం వేస్తున్నారని, ఎల్లకాలం మీ ప్రభుత్వం నడవదు అని, ఎల్లకాలం మీరు ఉండరని రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ నిలదీస్తూ ఇదే జైల్లో రేపు పొద్దున మీరు కూడా ఉంటారంటూ టీడీపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ మీడియా ద్వారా హెచ్చరించారు. రైతులకు ప్రజలకు తోడుగా ఉండేందుకు తాను బయలుదేరుతా ఉంటే తాను వెళ్లకుండా కారును అడ్డగించి ఒక ఎమ్మెల్యే కారును ఎక్స్-ఎమ్మెల్యే కారును అడ్డగించి ఆ కారును పగలగొడతారు. తాను వరద బాధితులను చూడకూడదట, వరద ప్రాంతాన్ని తాను పరామర్శించకూడదట. ముఖ్యంగా వాళ్ళు అనుకుంటా ఉన్నారు, ఇలా ఎవరు కూడా పోకూడదు, ఇలా ఎవరు కూడా చూడకూడదు, ఇలా ఎవరు కూడా మాట్లాడకూడదు. ఇలా జరిగింది అని అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ఈ తప్పిదాలు బయటికి రావు అని వీళ్ళు అనుకుంటున్నారు. అయ్యా చంద్రబాబు, ఇవన్నీ తాత్కాలికమే. కష్టం జరిగింది ప్రజలకు, కష్టం వచ్చింది ప్రజలకు, దెబ్బ తగిలింది ప్రజలకు, నొప్పి కలిగేది ప్రజలకు. ఆ ప్రజలు ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోండి అని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు, ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది